కానీ నిన్నటి నుంచి ఒక వాదన ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏ లీడర్ను పలకరించినా కానీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గన్ పార్క్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా హరీష్ రావును అక్కడికి వచ్చి రాజీనామా చేయాలని మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ రాజీనామాకు పట్టుబట్టే విధానాన్ని? రుణమాఫీ ఏమో కాలేదని మీరు చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు? 6 గ్యారంటీలు 13 హామీలు రుణమాఫీ 15వ తారీఖు ఆగస్టు లోపల చేస్తే నేను నా యొక్క రాజీనామాను పనంగా పెడుతున్నా, రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఇవాళ దానికి కట్టుబడి ఉన్నాడు. సిగ్గు శరం లేకుండా వాళ్ళ యొక్క మాట తప్పే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొడంగల్లో రాజీనామా చేస్తానని రాజీనామా చేయకుండా పారిపోయింది రేవంత్ రెడ్డి. రైట్. మల్కాజ్గిరిలో గెలవకపోతే మహబూబ్ నగర్లో గెలవకపోతే చేవెళ్ళలో గెలవకపోతే ఎంపీగా నేను మొత్తం కూడా రాజీనామా చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. కానీ అలా రేవంత్ రెడ్డి చెప్పినట్లు చేయకుండా పారిపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి తప్ప హరీష్ రావు కాదు. హరీష్ రావు గారు ఎప్పుడైతే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నప్పుడు రాజీనామా చేస్తానని తెలంగాణ కోసం చెప్పిండు, చేసిండు. 3 సార్లు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని కేసీఆర్ గారు ఆదేశిస్తే తెలంగాణ కోసం చెప్పిండు, చేసిండు. ఇవాళ కూడా సిద్ధం. 6 గ్యారంటీలు, మీరు 13 హామీలు 100 రోజుల్లో చేస్తున్నారు. 100 రోజులు కాదు, ఆగస్టు 15 వరకు చేయండి, రాజీనామా చేస్తారు. రుణమాఫీ ఆంక్షలు లేకుండా, నిబంధనలు లేకుండా, ఆధార్ కార్డులు అడ్డుపడకుండా, రేషన్ కార్డులు అడ్డుపడకుండా, పాస్బుక్ మీదనే 31,000 కోట్లు ఇస్తా అన్నావు కదా, 31,000 కోట్లు ముందు ఇవ్వు. ఇవన్నీ 6 గ్యారంటీలు ఇవన్నీ అమలు చేయి, ఖచ్చితంగా మేము చేస్తాం. సిగ్గుశరం లేకుండా కృత్రిమంగా కొద్దిమంది ఏదో మాట్లాడితే మీలాగా పదవులకు పట్టుకొని ఉండేటోళ్ళం కాదు, పెదవులు మూసుకొని ఉండేటోళ్ళం కాదు. బరాబర్గా నువ్వు చేసినట్లయితే మేము కూడా చేసి చూపిస్తాం. నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో చాలా అలజడి అయితే ఈ 2 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. గ్రూప్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులు, డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాల్సిందే అనేటువంటి పట్టు వీడనటువంటి సందర్భంలో డిఎస్సి అయితే ఇప్పుడు ప్రస్తుతం పరీక్షలు అయితే రన్ అవుతున్నాయి. ఇంకా గ్రూప్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా టీజీపీఎస్సి ముట్టడి ఇంకా నడుస్తూ ఉంది కొంతమందికి సంబంధించినటువంటి విషయంలో. ఇట్లా వీరి విషయంలో మాట్లాడాలంటే వాళ్ళ డిఎస్సి పేరు మీద వాళ్ళందరినీ రెచ్చగొట్టింది రాహుల్ గాంధీ, ఈయనే రేవంత్ రెడ్డి. ఎవరి దగ్గర పోయిన ఇదే రియాజ్ కదా, ఇదే అశోక్ కదా, ఇదే తిన్మార్ మల్లన్న కదా, ఇదే మోతిలాల్ నాయక్ దగ్గర కదా, ఇదే నిరుద్యోగుల దగ్గరకు పోయి మరి వీళ్ళు ఏం చదువుతున్నారని ఏం రాస్తున్నారని చెప్పేసి వీళ్ళు దీక్ష చేసిండ్రు. ఇవాళ దీక్ష చేసిన మోతిలాల్ని, దీక్ష చేస్తున్న అశోక్ని, దీక్ష చేస్తున్న మరొకరిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు ఎగ్జామ్ రాస్తుండ్రా, మీరు ఒక కోచింగ్ సెంటర్, ఇదే కోచింగ్ సెంటర్ దగ్గరికి అశోక్ నగర్కి పోయింది వీళ్ళే కదా. మరి అప్పుడు పోయినప్పుడు ఎట్లా కరెక్ట్ అవుతుంది, ఇప్పుడు ఎట్లా మిగతా వాళ్ళు పోయి అడిగితే తప్పు అవుతుంది. డిఎస్సి 25,000తో నువ్వే డిఎస్సి ఇస్తా అని చెప్పినావు. పచ్చి అబద్ధాలు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. డిసెంబర్ పోయినసారి డిఎస్సి అనేది 2012లో పడ్డదని, 2017లో 8,000 మంది టీచర్ పోస్టులను ఈ ప్రభుత్వం ఫిలప్ చేసింది. 9,000 మందిని సోషల్ వెల్ఫేర్లో, మైనార్టీ వెల్ఫేర్లో, బీసీ వెల్ఫేర్లో, ఎస్టీ వెల్ఫేర్లో, జనరల్గా రెసిడెన్షియల్లో రిక్రూట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. జూనియర్ కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో, పాలిటెక్నిక్ కాలేజ్లో మొత్తం రెగ్యులరైజ్ చేసింది 11,000 మందిని ఈ ప్రభుత్వం. టీచర్లను కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ ఉద్యోగస్తులను నింపింది బరాబరిగా కేసీఆర్ గారి ప్రభుత్వం. పదే గోబెల్స్లాగా అబద్ధం. ఒక్క సీటు ఫిలప్ చేయలే, ఒక్క టీచర్. 8,000 మంది టీచర్లను డైరెక్ట్గా టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసినాం. 9,000 మందిని సోషల్ వెల్ఫేర్ మిగతా వాటిలో కూడా రిక్రూట్మెంట్ చేసినాం. ఇవాళ ఈ 5,600 మందికి డిఎస్సి ద్వారా ఇస్తామని చెప్పేసి ఇచ్చింది నోటిఫికేషన్ మేమే. 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి టీచర్లు 61 సంవత్సరాల తర్వాత వచ్చిన ఖాళీలు మాత్రం వాళ్ళు యాడ్ చేసింది తప్ప మరొకటి చేయలే. విద్యార్థులను డిఎస్సి పేరు మీద నమ్మబలికింది, మోసం చేసింది. ఇవాళ కూడా మోసం చేస్తున్నది ఇవాళ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఆ నిరుద్యోగుల ఉసురు తగులుతుంది. వీళ్ళది ఖచ్చితంగా వీళ్ళ యొక్క పని భరతం పడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.